హలో హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి 14th డే వ్లాగ్ అండి. మీకు లాస్ట్ వీడియోలో 13th డే వ్లాగ్ పెట్టాను కదండి. ఈ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అండి. మనకు నెక్స్ట్ డే సండే ఉందండి. ఆ సండే వ్లాగ్ అండి ఇది. ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఇంకా వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశానండి. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాస్తా చేశాను అనుకుంటా మేబీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే మా వారు వెళ్ళి నాన్ వెజ్ అయితే తీసుకొచ్చారండి. చికెన్ మళ్ళీ అపోలో ఫిష్ అయితే తీసుకొచ్చారండి. దానికి మంచిగా మసాలా కలిపి పక్కన పెట్టానండి. ఇంకా నేనైతే ఆ రోజు చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నానండి. దానికోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ధనియాలు, జీలకర్ర, కొంచెం సోంపు, మసాలా దినుసులు, ఎండుమిరపకాయలండి. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీస్ ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేనైతే కాశ్మీరీ డ్రై కారం అయితే యాడ్ చేశానండి. ఇంకా దాంట్లో ఏం యాడ్ చేశాను, సోంపు, ధనియాలు, జీలకర్ర, ఇంకా మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు, ఇవన్నీ యాడ్ చేసి కొంచెం డ్రై రోస్ట్ అయితే మంచిగా చేసుకున్నానండి. లో ఫ్లేమ్లో ఒక మంచి అరోమా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఓపికతో. ఇంకా చికెన్ మసాలా అయితే కలిపి పెట్టానన్నాను కదండి. ఆ చికెన్లో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు, చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసి, కొంచెం ఆయిల్, ఇవన్నీ యాడ్ చేసి అయితే చికెన్ కూడా పక్కన పెట్టానండి. ఇంకా ఆ రోజు ఎందుకో నాకు సాంబారు మళ్ళా చికెన్ ఫ్రై అయితే తినాలనిపించిందండి. ఇంట్లో వాళ్ళకు కూడా ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అందుకోసమే స్టవ్ పైన పప్పు అయితే పెట్టానండి. కాసేపు అయితే నానబెట్టి ఇంకా పప్పు అయితే స్టవ్ మీద పెట్టానండి. పప్పును ఉడికిస్తున్నాను. ఇంకా మనము ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, అదంతా మంచిగా మిక్సీ చేసుకొని సన్నటి మంచిగా పౌడర్లకి అయితే చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చూపిస్తానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్, ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పోస్ట్ చేయగానే మీ దాకా వస్తుందండి. అదండి. ఇంకా అపోలో ఫిష్ కూడా తీసుకొచ్చారని చెప్పాను కదండి మా వారు. దాంట్లో కూడా కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫిష్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా కొంచెం ఆయిల్, అంతేనండి. ఇవన్నీ వేసి మసాలా అయితే అపోలో ఫిష్కి అయితే మిక్స్ చేశానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు లాస్ట్ వీడియోలో పకోడా చేశాను కదండి, క్రిస్పీ ఆనియన్ పకోడా. ఆ ఆయిల్ మళ్ళీ నేను రీయూజ్ అయితే చెయ్యనండి, అంటే మళ్ళీ డీప్ ఫ్రై చేయడం అయితే చెయ్యను, ఇలాగా కర్రీస్లో వాడేస్తానండి. ఇంకా అదే ఆయిల్ అండి. ఇంకా ఫస్ట్ అయితే నేను ఒక నాన్ స్టిక్, మనకు ఎప్పుడైనా సరేనండి ఫ్రై అనుకున్నప్పుడు నాన్ స్టిక్కే బెస్ట్ అండి. ఇంకా మనకు స్టెయిన్లెస్ స్టీల్లో కూడా ఉండొచ్చు, కాకపోతే మనకు నాన్ స్టిక్లో వచ్చేంత క్రిస్పీ స్టీల్ కడాయిలో రాదని నా ఒపీనియన్ అండి. అందుకోసమే నేను స్పెషల్గా నా దగ్గర అన్ని స్టీల్ కడాయిలే ఉన్నాయండి. నేను వీడియోలో చూపిస్తుంటాను కదా, మీకు కూడా తెలిసి ఉంటుంది. కాకపోతే నేను ఇలాంటి ఫ్రై ఐటమ్స్ కోసమే ఈ నాన్ స్టిక్ కడాయి అయితే కొన్నానండి. నాకు ఫ్రై అంటే ఫ్రై స్టైల్లోనే ఉండాలండి. అది కొంచెం వెట్టున్న నాకు అస్సలు నచ్చదు. చూస్తున్నారు కదా, ఈ పౌడర్ అయితే మంచిగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఫ్రై అని చెప్పాను కదండి, ఇంకా నాన్ స్టిక్కే పెట్టానండి. మంచిగా నాకు ఫ్రై అంటే ఇట్లా మంచిగా పొడి పొడిగా రావాలి. ఇంకా సాంబార్ కూడా చేస్తున్నాను కదా, సాంబార్కి కాంబినేషన్ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇంకా ఆ రోజు బగారా రైస్ కూడా చేశానండి, కాకపోతే వీడియో తీయలేదండి, కరెంటు పోయింది. ఇంకా వీడియో అంతా బ్లర్గా వస్తుందనేసి అయితే వీడియో తీయలేదండి. ఇంకా ఫ్రై మ్యాటర్కి వస్తే,
ఫస్ట్ ఒక నాన్ స్టిక్ కడాయి అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం సాజీరా యాడ్ చేయాలండి. నేను నాన్ వెజ్ కర్రీస్లో జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేయనండి, ఇలా సాజీరా అయితే యాడ్ చేస్తాను. ఇంకా సాజీరా యాడ్ చేసిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఇలా స్లైసెస్లోకి అయితే కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఎక్కువ ఆనియన్స్ అయితే ఫ్రై చేయొద్దండి. ఎలాగో మనము చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఆనియన్ కూడా ఫ్రై అవుతాయి కదా, అందుకోసమే మొత్తం టోటల్గా ఫ్రై కాకుండా చూసుకోవాలి. అంటే ఒకవేళ మీరు ఫ్రై చేయాలనుకుంటే మళ్ళీ ఆ చికెన్ ఫ్రై వేరే టేస్ట్ అయితే వస్తుందండి. అంటే బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసి చేస్తారు కదా, అది వేరే టేస్ట్ వస్తుందండి. కాకపోతే నేను సింపుల్ బేసిక్ చికెన్ ఫ్రై అయితే చూపిస్తున్నాను ఇక్కడ. ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను కాశ్మీరీ పౌడర్ యాడ్ చేశానండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం పొడి ఉంటుంది కదా, అది యాడ్ చేశాను. అది యాడ్ చేసిన తర్వాత మనం పోపులోనే యాడ్ చేసుకుంటే చికెన్కి మంచి కలర్ వస్తుందండి. ఇంకా ఎటువంటి కలర్స్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదండి. ఇలాగా కొంచెం ఆయిల్లో యాడ్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ చాలా కలర్ఫుల్గా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా కారం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము మసాలా కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి చికెన్, అది కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇంకా ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. నాన్ స్టిక్ కడాయిలో వుడెన్ స్పూన్సే వాడతారండి, నాకు తెలుసు. కాకపోతే వుడెన్ స్పూన్తో సరిగ్గా మిక్స్ చేయడానికి రావట్లేదండి. చికెన్ పీసులు మా వారు కొంచెం లావుగా కొట్టిపించుకొచ్చారేమో, సరిగ్గా మిక్స్ చేయడానికి రావట్లేదు. అందుకోసమే నేను స్టీల్ స్పూన్ అయితే పెట్టానండి. కాకపోతే కొంచెం పైన అయితే మిక్స్ చేస్తున్నానండి. అదండి, ఇంకా ఇలా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా ఎంతమంది చేస్తారో కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి, ఓకేనా. ఇంకా ఇదంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత కాసేపు అయితే మూత పెట్టుకోవాలి. మరొక సైడ్ అయితే కందిపప్పు కూడా మంచిగా ఉడికిందండి. ఇంకా సాంబార్ కూడా మరొక సైడ్ అయితే చేసేస్తున్నాను. కాకపోతే వీడియో అయితే తీయలేదండి. ఇంకా చాలాసార్లు అయితే చూపించాను కదా మీకు సాంబారు ఎలా చేస్తాను అనేసి, అయితే ఈరోజైతే చూపించలేదండి. ఓన్లీ చికెన్ ఫ్రై రెసిపీ మాత్రమే షేర్ చేసుకున్నాను. ఇంకా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది ఈరోజు సాటర్డేనండి. అందరికీ హ్యాపీ వీకెండ్ అండి. అందరూ వీకెండ్ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అంటే సాటర్డే, సండే 2 days అదండి. ఇంకా సండే ఏ ప్లాన్స్ ఉన్నాయో అది కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ప్లీజ్ అండి, వీడియో చాలామంది చూస్తున్నారండి, కమెంట్ చేయట్లేదండి. ప్లీజ్ మీరు కమెంట్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తుందండి. అందుకోసమే అడుగుతున్నాను. ఎందుకంటే నేను ఇంత కష్టపడి వ్యూస్ అయితే వస్తున్నాయి లేండి. కాకపోతే లైక్ మళ్ళా మీకు వీడియో చూస్తుంటే ఏదో పాయింట్ దగ్గర అయితే నచ్చి ఉంటుంది కదా, దాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా వీడియోలకి వెళ్ళిపోతే చికెన్ మంచిగా కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఫస్ట్ ఒక పౌడర్, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మీకు ఎంత స్పైసీగా కావాలో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అంతేనండి చికెన్ ఫ్రై. ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవడమే. వీడియో ఇంత కష్టపడి తీసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి మీ దాకా చేరుస్తున్నాను కదండి, కొంచెం నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ ఒక కమెంట్ చేయండి, వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, ఇంకా ఎలాంటి కంటెంట్ మీరు అనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లాస్ట్ వరకు చూసిన తర్వాత చేద్దాం అనుకుంటారు, ఓకే. ఇంతవరకు చూసారు కదండి, ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా.
ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ఇంకా మీకు కుకింగ్లో ఎలాంటి వంటలు కావాలో కూడా కింద కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తానండి. ఓకేనా? నాకు కొత్తగా వంటలు చేయడం అంటే చాలా ఇష్టం అండి. నాకు రాకున్నా నేర్చుకొని ఇంకా వీడియోస్ తీసైతే పెడతానండి. అది మ్యాటర్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే పిల్లలకు మండే కదండి, ఆ రోజు సండేనండి ఈ బ్లాగ్ మీరు చూస్తున్నది. ఇంకా నెక్స్ట్ డే పిల్లలకు స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి కదా. చెప్పాను కదా, పిల్లల స్కూల్స్ అయిపోయాక కొంచెం ఇల్లంతా డీప్ క్లీన్ పెట్టుకున్నానండి. అందుకోసమే వీడియోస్ కొంచెం లేట్గా వస్తున్నాయండి. ఇంకోటి ఏంటంటే, నేను ఇంత ఎడిట్ చేసిన తర్వాత వ్యూస్ రాకపోయినా అంటే లైక్ ఎవరు చేయకపోయినా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇంత కష్టపడి రావట్లేదు కదా, రేపు పెడదాంలే వ్లాగ్ అలా అనిపిస్తుందండి. దానికోసం అడుగుతున్నానండి, మీరు వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. ఇంకా ఇంతవరకు సోది చెప్పినందుకైతే చాలా సారీ అండి. వీడియోస్ నచ్చితేనే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా వీడియోలోకి వచ్చేస్తే చూస్తున్నారు కదండి, చికెన్ ఫ్రై చాలా చక్కగా ఫ్రై అవుతుంది. నాకు ఇలా డ్రైగా ఉంటేనే ఇష్టం అండి. ఏ ఫ్రై అయినా సరే, చికెన్ ఫ్రై కావచ్చు, ఆలూ ఫ్రై కావచ్చు, మళ్ళా బెండి ఫ్రై కావచ్చు, ఇలా ఫ్రై అంటే ఫ్రై స్టైల్లోనే ఉండాలండి. దానికోసమే ఈ నాన్ స్టిక్ కడాయి అనేది అయితే కొన్నాను. నా దగ్గర అన్ని స్టీలే ఉన్నాయండి. ఇంకా చికెన్ కర్రీ చేసిన వెంటనే కరెంట్ అయితే పోయిందండి. ఇంకా ఫిష్ ఫ్రై అయితే వీడియో తీయలేదండి. ఫిష్ ఫ్రై మీకు నేను ఏవైతే మసాలా అన్నీ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి, ఇంకా అది అలాగా నేను షాలో ఫ్రై చేసుకున్నానండి. ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేయలేదు. ఎవ్రీ టైం నేను షాలో ఫ్రైయే చేస్తానండి. ఇంకా దాన్ని షాలో ఫ్రై చేసుకోవడమేనండి. ఇంకా బగర్ అనేసి కూడా చేశాను, అది కూడా వీడియో తీయలేకపోయానండి. ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. పిల్లలకు ఫస్ట్ డే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఆ వీడియో అయితే పెడతానండి. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను అదండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా అండి ఫ్రెండ్స్. మళ్ళీ ఉంటాను, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వచ్చేస్తాను. ప్లీజ్ అండి, ఇంతవరకు చూస్తే లైక్, షేర్, కామెంట్ చేయడం చేశారో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్, ఓకేనా? చికెన్ ఫ్రై ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది, బేసిక్ చికెన్ ఫ్రై అండి, ఓకేనా? మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. అందరికీ హ్యాపీ వీకెండ్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటానండి, బాయ్.